శక్తితో ఆత్మబలముతో చాటిన వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయము మన ప్రభువే. దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమమూర్తుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు, యేసే ప్రేమమూర్తుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. గట్టిగా చెప్పండి, ప్రభుని స్తుతిద్దాం. ఆయన మొదటిగా నీ కష్టము వృధా కానేరకుండా చేస్తున్నాడు. వృధాగా కష్టపడు. తర్వాత ఇంకొకటి పిల్లల ఆశీర్వాదం ఇచ్చాడు చూడండి. అక్కడ ఆకస్మికంగా కలుగు అపాయము నందుటకై పిల్లలను కనరు. మీ పిల్లలు, మీ గర్భఫలాలు ఎక్కడికి వెళ్ళిన యాక్సిడెంట్ కాదు, ఏ రోగము రాదు. నీ పిల్లలు నీవు సురక్షితముగా ఉంటారు. ఇది రెండంతల ఆశీర్వాదం. ఇది హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఎదిగొచ్చిన కొడుకును కోల్పోయిన బాధ ఎంతో మిగిలిపోతుంది. చేతికి అందొచ్చిన బిడ్డ, ఆడబిడ్డ, పెళ్ళిడికి వచ్చిన బిడ్డ చదువు కంప్లీట్ అయ్యింది కదా అని సంతోషపడేటప్పటికి ఆ పిల్లలకి ఏదో ఒక రోగం వచ్చి వారు మరణించినటువంటి ఎన్నో శోధనలు మనం విన్నాం. కానీ ఈ దినము ప్రతి కీడు నీ గృహము నుండి తొలగిపోయిందంతే. నీ కుమార్తె అయినా నీ కుమారుడైనా నీ పిల్లల పిల్లలు మనోళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ కీడు వారికి రాదు. ఎంత పెద్ద శోధన వచ్చినా కానీ దేవుడు రెండంతలుగా మేలు చేయబోతా ఉన్నాడు. ఆకస్మికంగా కలిగేటువంటి శోధన. ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు? ఆకస్మికంగా కలుగు అపాయం నందుటకై పిల్లలను కనరు, ఎందుకంటే వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారందరూ. హల్లెలూయా. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా నీ బిడ్డ ఉన్నప్పుడు కారులో, అదే వాహనమైనా, నీ కుటుంబం ఆశీర్వదించబడింది కనుక నీ బిడ్డను బట్టి, నీ భార్యని బట్టి, నీ భర్తను బట్టి, నీ పిల్లలను బట్టి అందులో ఉన్న వారందరినీ దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేనే లేదయ్యా
వేరే ఆధారం మా దుర్గమా మా శైలమా. పాడదామా? ఆరాధన ఆరాధన పాడాలి. ఆరాధనని ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు ఈ గుడారమును సమీపించదు. స్తోత్రం స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయ కాలమున ప్రభా ఈ రావుల బాల చేయమని వేడుకొనుచున్నాం ప్రభా. ఈ ప్రార్థనా శక్తి పరిచర్యలో ప్రభా మీరున్నందుకై నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ ప్రార్థనా శక్తి పరిచర్యలో ప్రభా నాయన ప్రార్థన వింటూ నాయన అంగీకరిస్తూ నాయన జవాబులిస్తున్న దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. గొప్ప ఆశ్చర్య కార్యములు గొప్పగా జరిగిస్తున్న ఘనమైన దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా నీ దాసుని జరుగుతున్న పరిచర్య ప్రభా అయ్యా మీరు నాయన నడిపి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన, మంచి బలమునిచ్చిన ఆయన, నీ ఆత్మతో నింపుదలగా కలిగిన ఆయన, నీ దాసుని బలమైన సాధనముగా వాడుకుంటూ నడిపిస్తున్న దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. శక్తిమంతుడు
మరొకరికి బాబు కావాలని అడిగినాం, ప్రార్థన చేయండి. ఒకసారి సాగయ్య గారు ప్రార్థనకు రాయా, ఏది అడిగితే అది ఇస్తున్నాడు, దేవుడు కార్యాలు చేస్తున్నారు. నువ్వు అడిగితే కార్యం దేవుడు తక్కువ చేస్తాడంటే నేను ఒకరోజు మా చిన్నమ్మంటే వచ్చాను. ఆ రోజు సాగయ్య గారు, మీరు ఏ కార్యం కోసం వచ్చున్నారో మీరు అనుకోండి, మీకు తప్పక దేవుడు దయచేస్తామన్నారు. ఆ రోజు ఆశీర్వాదం కోసం వేగంగా ఇసాగయ్య గారు ప్రార్థన చేస్తూ చెయ్యి నా తల మీద పెట్టి అరటిపండు ఇచ్చారు. అది తీసుకెళ్ళి మా వైఫ్కి ఇచ్చాము. ఆ పండుగ నాకు ఈ సాక్ష్యం దేవుడు దీవించింది. నాకు మరొక సాక్ష్యం చూడండి. 6 సంవత్సరాలు అవుతుంది. నాకు ఈ సంతానం లేక నేను అయ్యగారి దగ్గరికి కర్నూలులో పెట్టినప్పుడు 9 నెలలు వెళ్ళినాను. అయ్యగారు నాకు ఇట్లా పిల్లలు లేరని అడిగిన వెంటనే మనం విందాం. బేబీ ఏం కనిపించట్లేదు.